ఈరోజు మనము రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదువుకున్నాం. బైబిల్ నువ్వు తీర్చాక చదవడం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకుంటున్నావు. ఇక్కడ ఏమైందంటే, మనం ఎవరి గురించైనా మాట్లాడినప్పుడు, ఎవరి మీదైనా నేరం మోపినప్పుడు, వాళ్ళకి తీర్పు చెప్పాలని ఆశపడినప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పాలి. న్యాయం జరిగించి దేవుడు మనల్ని చూస్తున్నారని అబ్జర్వ్ చేసుకొని ఎదుటి వ్యక్తిని మనకు న్యాయం తీర్చేటప్పుడు, ఆ నేరం ఆయన మీద మోపినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి తప్పు పోయి యోచించి మాట్లాడాలి. లేకపోతే దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తాడు, తర్వాత మనకి దండన ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు తీర్చే తీర్పు ఎలా ఉండాలంటే న్యాయమైనదిగా ఉండాలి. దేవుడు దాన్ని చూసి కరెక్ట్గా తీర్చారని అనుకునేటట్టు ఉండాలి తప్పించి అన్యాయంగా తీర్పు తీర్చడం వల్ల నీకు కూడా తీర్పు ఉంటుంది అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చదువు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కదా. అట్టి కార్యములో చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేర్చున్న మనుష్యుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అదనమాట. ఒక్క నిమిషం. అనుకుందువా అంటే మనం తీర్పు తీర్చేటప్పుడు ఎట్లా ఉండాలంటే, మన తీర్పు న్యాయమైనదిగా చాలా జాగ్రత్తగా తీర్చాలి. లేకపోతే మనకి కూడా జడ్జిమెంట్ ఉంటుంది. ఎందుకంటే దేవుని న్యాయపీఠం మీదంటే మనందరం లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన తీర్పుని మనం తప్పించుకోవడానికి అసలు ఇంకా సందు లేదనమాట. అందుకు జాగ్రత్తగా ఉండి న్యాయంగా మాట్లాడడం, న్యాయంగా ప్రవర్తించడం, ఎవరి మీదైనా సరే ఏదైనా నేరం మోపేటప్పుడు, నేరస్థాపన చేసేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా న్యాయంగా మాట్లాడడం మంచిదని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో మనకి తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ చదువు. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదు. ఒక నిమిషం. దేవుడు మనల్ని మనం చేసిన వాటన్నిటికీ తీర్పు తీర్చకంటే కొంచెం ఆగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? మనం మార్పు చెందాలని చూస్తున్నాడు. అంతేగాని దేవుడు మనల్ని చూడలేదు అనుకొని ఇప్పుడు మనము అనుకోకూడదు. చేంజ్ అవుతుందిలే, ఈరోజు కాకపోతే రేపైనా చేంజ్ అవుతుంది, ఆమె చేంజ్ అవుతాడు అతను అని అనుకుంటాడు తప్పించి తొందరగా తీర్పు చేసి మనం నరకంలో తోసేయడానికి మాత్రం దేవుడు చూడడు. కనుక న్యాయంగా ప్రవర్తించడం అనేది మనము నేర్చుకోవాల్సిన మొదట విధి. నెక్స్ట్. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. చూసావా? ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే, మనం అనవసరంగా ఎదుటివారి మీద నేరస్థాపన చేసినప్పుడు, లేకపోతే అన్యాయపు తీర్పులు తీర్చినప్పుడు ఖచ్చితంగా దేవుని న్యాయపీఠం ఎదుట మనము దెబ్బతినే అవకాశం ఉంది. కనుక ఆ దెబ్బ ఎలాంటిదంటే, మనల్ని మనమే అన్యాయస్తులు చేసుకుంటున్నాం. మనము అన్యాయపు తీర్పుల వలన దేవుని దగ్గర మనం అన్యాయం అయిపోయే రోజు వస్తుందని మర్చిపోకూడదు. నెక్స్ట్.
ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను ఎదుటివానికి నిత్య జీవం ఇచ్చాను. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చి చాలు. ఇక్కడ ఏమైందంటే దేవుని న్యాయ విధిని బట్టి న్యాయంగా నువ్వు అనుసరించి జాగ్రత్తగా ఉన్నప్పుడు నీకు దేవుని దగ్గర స్థానం దొరుకుతుంది. మనకి లేదు మనం అన్యాయంగా దుర్నీతి చెప్పు నడుచుకుంటే ఖచ్చితంగా దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. ఇది ఖచ్చితంగా మనం అందరం భూమి మీద ఉన్న ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఇదేంటంటే దేవుని న్యాయపీఠం ఎదుట ఒక్కరోజు మనం నిలబడాల్సి ఉంటుంది. ఆ న్యాయపీఠం ఎదుట మనం భూమి మీద చేసే కార్యక్రమాలకి లెక్క ఉంటుంది అనే సంగతి ఎట్టి పరిస్థితులను కూడా మర్చిపోకూడదు. మర్చిపోతే మనల్ని మనమే దేవుని జడ్జిమెంట్కి అన్యాయంగా బలైపోయే రోజు వస్తుంది అనమాట. సో అందుకని భూమి మీద మనకిచ్చిన టైంలో దేవుని మెప్పించే కార్యక్రమాలు మనం ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా అవన్నీ దేవుని దృష్టికి న్యాయమైనగా ఉండేటట్టు చూసుకునేటప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర మనం ప్రతిఫలాన్ని పొందుకోవచ్చు. అదేంటి? నిత్య జీవం. అసలు దేవుని ఎదుట నువ్వు కరెక్ట్గా లేకపోతే దానివల్ల ఏమవుతుంది? దేవుని ఉగ్రతల గురించి చవి చూడాల్సి వస్తుంది. అందుకనే భూమి మీద ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా న్యాయంగా దేవుడు మెచ్చే విధంగా మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు దేవునికి ఇష్టమైనవిగా జీవించాలి. అప్పుడే దేవుని రాజ్యంలో నువ్వు అన్యాయములకు గురవకుండా న్యాయపు తీర్పుకి గురయ్యి దేవుని దగ్గర యుగయుగములు జీవించే అవకాశాన్ని మనం పొందుకుంటాం. అట్టి విధమైన దేవుని భగవత్తులు యెహోవా దేవుడు యేసు నామములో మనకి అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.